తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రేపు ములుగు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత కర్రెగుట్టల ప్రాంతంలో పర్యటించనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం అందులో భాగంగా మురుమూరు బేస్ క్యాంపు నుండి తడపల వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను డీజీపీ స్వయంగా పరిశీలించనున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు అత్యంత కఠినమైన పామునూరు కొండల ప్రాంతంలో 15 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాయి. ఈ రహదారి వెంట జరగాల్సిన తదుపరి అభివృద్ధి పనులు, ముఖ్యంగా గుత్తికోయ గూడాల ప్రగతిపై అధికారులతో డీజీపీ చర్చించనున్నారు. అనంతరం స్థానిక గుత్తికోయలతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రేపు జరగబోయే సమీక్షకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా సాయుధ బలగాల ఆధీనంలోకి వెళ్ళింది. అక్కడ పూజారి కాంకిరి వరకు, తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వరకు కూడా కర్రెగుట్టల మీద నుంచి రహదారుల నిర్మాణానికి దాదాపు 1 ఇయర్ నుంచి కూడా సిఆర్పిఎఫ్ సాయుధ బలగాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి కీలకమైనటువంటి దాదాపుగా 18 కిలోమీటర్లతో కూడినటువంటి మురుమూరు బేస్ క్యాంప్ నుంచి తడపల వరకు నిర్మాణం పూర్తయింది. రేపు డీజీపీ శివధర్ రెడ్డి ఆ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించి అక్కడ ప్లాంటేషన్ కూడా చేయబోతున్నారు. మరోవైపు దాదాపుగా 7 నుంచి 8 మంది కీలక నేతలు, తెలంగాణకు సంబంధించిన నేతలు ఇంకా అజ్ఞాతంలో ఉన్న నేపథ్యం లోపల వాళ్ళ సానుభూతి పనులు కానీ వాళ్ళు మరోసారి కర్రెగుట్టలను షెల్టర్గా చేసుకునే వీలు లేకుండా అక్కడ ఆయన పర్యటించి బందోబస్తు సంబంధించినటువంటి కీలక అంశాలను ఆయన అక్కడ సాయుధ బలగాలతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత దాదాపు 4 గొత్తికేర గూడాలకు సంబంధించినటువంటి అక్కడి ప్రజలతో కూడా ఆయన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. వాళ్లకు నిత్యావసర సరుకులు అందించి భవిష్యత్తు లోపల మావోయిస్టులకు కానీ మావోయిస్ట్ సానుభూతులకు కానీ ఎవరికి సహాయం చేయకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుని కూడా ప్రస్తుతం వాళ్ళకు దాదాపు గంట సేపు ప్రోగ్రాం చేస్తారు. అక్కడే ఆయన లంచ్ చేయబోతున్నారు. అయితే మొదటిసారిగా డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి కర్రెగుట్ల ప్రాంతానికి రావడం, అది తడపల ప్రాంతం. ఒకప్పుడు సాయుధ బలగాలు అక్కడికి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. సో అక్కడ దాదాపుగా 160కి పైగా బంకర్లను కూడా అక్కడ ధ్వంసం చేసింది సాయుధ బలం. అంటే ఆ ప్రాంతానికి రేపు డీజీపీ స్వయానా వెళ్తుండడము, మరోవైపు తడపల ప్రాంతం నుంచి కూడా దాదాపు మరో 12 చోట్ల రహదారి నిర్మాణ పనులు చేయాల్సింది. సో దీంతో పీసీసీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ మేడం సువర్ణ కూడా అక్కడ వెళ్తా ఉన్నారు. దీంతో అక్కడ ఒక ప్లానింగ్, ఏ వైపు నుంచి రహదారి నిర్మాణం చేయాలి, అక్కడ ఎన్ని విషయాలు తీయాల్సి ఉంటుంది అనే దానిపై పూర్తి సమీక్ష జరపబోతారు. మొత్తంగా సెక్యూరిటీ పరంగా, అదేవిధంగా కర్రెగుట్టలను మరొకసారి పూర్తిగా అక్కడ డెవలప్మెంట్ వర్క్ చేసేందుకోసము ఆయన సాయుధ బలగాలతో చర్చించబోతాం. తర్వాత అక్కడ గుర్తుకు వెళ్తాం. మొత్తంగా ఈ సమావేశం చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే దాదాపు 3 దశాబ్దాలుగా మావోయిస్టు కంచుకోటగా హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి కర్రెగుట్ల తడపల ప్రాంతము. సో డీజీపీ పర్యటన తర్వాత అలా పూర్తిగా డెవలప్మెంట్ వర్క్ చేస్తామని కూడా ప్రకటన చేయడం జరిగింది. దీంతో రేపు డీజీపీ వెళ్ళిన తర్వాత అక్కడ సుందరీకరణ పనులతో పాటుగా కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసే చర్చ జరుగుతుంది. సో దీంతో సాయుధ బలగాల ట్రైనింగ్ క్యాంప్ గా అది రూపాంతరం చెందితే మాత్రం పూర్తిగా కర్రెగుట్ల ప్రాంతం అంతా కూడా సాయుధ బలగాల హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. పూర్తి సర్వేలెన్స్ కూడా గుట్టలపై ఉండే అవకాశం ఉంది. సో దీంతో రేపు డీజీ పర్యటనకు ప్రస్తుతం బాంబ్స్కార్ బృందాలతో కూడా పూర్తిగా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. రేపు 11 గంటల ప్రాంతానికి ఆ తడపల ప్రాంతానికి చేరుకుంటారు. 9 గంటలకు వెంకటాపురం చేరుకున్న తర్వాత హెలిప్యాడ్ లోపల ప్రత్యేక హెలికాప్టర్ లోపల తడపల బేస్ క్యాంప్ వద్ద చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడి నుంచి కొట్టుకాయ గూడాల వద్దకు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత లంచ్ చేసుకొని తిరిగి మళ్ళీ ఆయన హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. దీంతో కొంత రహస్యంగా కూడా కొన్ని ఇప్పటి వరకు కనుగొన్నటువంటి ల్యాండ్ మైన్స్ సంబంధించి మరికొన్ని రహస్య ప్రాంతాల గురించి కూడా కొంత కాన్ఫిడెన్షియల్ మీటింగ్ కూడా ఉంటుందని సమాచారం కూడా. మొత్తానికి డీజీపీ పర్యటన తర్వాత కూడా ఆ కర్రెగుట్ల ప్రాంతానికి సంబంధించిన కీలక ప్రకటన స్వయంగా డీజీపీ చేసే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకోవచ్చు, రేపు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ములుగు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత కర్రెగుట్ల ప్రాంతంలో పర్యటించనున్నారు. అక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనే దానిపై అయితే ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది.